ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినము నిన్ను నీవు మార్చుకోవడానికి ఆయన ఇచ్చిన మరి ఒక అవకాశము. ఈరోజైనా ఆయనతో నడవడం ప్రారంభిస్తారని, ఇప్పటికైనా ఆయనకు లోపడతారని ఈరోజు ఉదయాన్నే నిన్ను నిద్ర లేపి మరలా 24 గంటలకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తండ్రి, మరి ఒక దినాన్ని బహుమానంగా నాకు ఇచ్చారు. నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నాకు సహాయం చేయండి, మీతో నడవడానికి నాకు సహాయం చేయండి అని దేవునికి సమర్పించుకుంటూ ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు కొనసాగండి. తప్పక నిన్ను నడిపిస్తాడు ఆయన మార్గంలో. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, మీ మెసేజెస్ అన్నీ చూస్తున్నాను. భారం కలిగి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. మీ అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం అనంతరం అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారంతో ఏకమనసుతో ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర నుండి కార్యాలు పొందుకుందాం. ఎవరు ఏ సమస్యలో ఉన్నా తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ఆయన శక్తి మిమ్మల్ని స్వస్థపరచబోతుంది, మిమ్మల్ని విడిపించబోతోంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఒక నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రశస్తమైన వాగ్దానం ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఆమేన్. ఎంతో నమ్మదగిన దేవుడు తనను నమ్మిన వారిని ఎలా రక్షిస్తాడో అనేది ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. భూమిపై అతిక్రమము పెరిగిపోయి ప్రేమ నమ్మకాలు కరిగిపోయి నరుల జీవనం దినదినము దుర్భరమై జీవనం యాంత్రికంగా మారిపోతున్న దినాల్లో ఉన్నాం మనం. ఎవరిని నమ్మచ్చో ఎవరిని నమ్మకూడదో అంచనా వేయలేని విలువలు పతనమైన భయంకర లోకంలో జీవిస్తున్నాం. నమ్మి మోసపోతున్న ఎందరో అభాగ్యులను గురించి రోజు వింటూనే ఉన్నాం. నమ్మించి జీవితాల్లో నేలకూర్చిన సంఘటనలు లెక్కలేనని. అయితే నమ్మక తప్పని స్థితిలో లోకం ముందుకు సాగిపోతుంది. మాటిచ్చి నిలబెట్టుకునే నమ్మకమైన వారిని చూసినప్పుడు ఒక అద్భుతం చూస్తున్నట్లుగా ఉంటుంది. జీవితాంతం తోడుగా ఉంటానని వివాహ దినమున నమ్మించిన భార్య భర్తలు మోసం చేస్తున్నారు. జీవితమంతా ధారపోసి పెంచిన పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్రాణానికి ప్రాణమన్న స్నేహితులే తీరని వేదనకు గురి చేస్తున్నారు. చివరికి మన నీడను మనమే నమ్మలేని నీచ స్థితికి లోకం దిగజారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి జీవితానికి భూమిపై భరోసా ఇక లేదా అంటే లేదనే ఈ లోకం జవాబిస్తోంది. అయితే మన క్షేమకరమైన జీవితానికి ఎవరిపై ఆధారపడాలి, ఎవరిని నమ్మాలి, మన బలహీన స్థితిలో ఎవరిపై ఆనుకోవాలి, మన ఆపద సమయంలో అక్కరల్లో ఎవరిని ఆశ్రయించాలి, ఏ పరిస్థితులకు లొంగక మనలను మనలుగా ప్రేమించి భూమిపై సంభవించు ప్రతి పరిస్థితి నుండి తప్పించుటకు నమ్మకంగా నిత్య రాజ్యం వరకు మోక్షం వరకు మనల్ని నడిపించగలవారు ఎవరైనా ఉన్నారా ఉంటారా అని వెతికితే సర్వమానవాళికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. అనాది కాలము నుండి కూడా ఆయన తనపై ఆధారపడిన ఆపదలో అక్కర్లో ఆయన నమ్ముకునిన ఏ ఒక్కరిని విడిచినట్లు సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో కనబడడం లేదు. ఎంతటి శ్రమైనా ఎంతటి శోధనైనా
ఆయన తనను నమ్ముకున్న వారందరినీ విడిపిస్తూనే ఉన్నారు. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు సురక్షితంగా ఉందురని. ఆయనపై నమ్మిక ఉంచిన వారిని ఆయన సురక్షితంగా ఉంచుతాడు. ఆయన ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు. వారికి ఎదురవుతున్న ప్రతి శ్రమ నుండి కూడా ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే మీరు నమ్ముకున్న మీలో ఉన్న ఆయన ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. అయితే నువ్వు ఒక్కడిగా ఉండి ఓడిపోతావు, తప్పించబడలేవు. అందువల్ల నీవు ఒంటరిగా లోకంలో గడపొద్దు. ఆయనతో లేని జీవితం ఓడిపోతావు. ఎందుకంటే సాతాను 24 గంటలు కూడా గర్జించు సింహము వలె నిన్ను పాడు చేయడానికి, నిన్ను నశింపచేయడానికి, నిన్ను లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందువల్ల నీ కుటుంబ జీవితంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ప్రతి విషయంలో, ప్రతి దినము, ప్రతి సెకండు కూడా నీవు క్రీస్తుతో కలిపి ఉంటే, ఆయన నమ్ముకుని నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటే తప్పకుండా తప్పించబడతావు. చాలాసార్లు ఆయనతో కలిసే ఉండాలని అనుకుంటావు, కానీ మాటలు తప్పిపోతావు, చూపులో తప్పిపోతావు. అయితే ఒకవేళ తప్పిపోయినా మరలా, అయ్యా నీవు లేకపోతే నేను జీవించలేను, నీవు లేని ఒంటరి జీవితం నాకు వద్దయ్యా, నీవు నాకు తోడుగా ఉంటేనే, మీరు నాతో ఉంటేనే నేను బ్రతకగలను అని 24 గంటలు కూడా ఆయనతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. మీరు నేను కలిసి ఉండాలయ్యా, రండయ్యా అని. మీరు నేను కలిసే వంట చేయాలి, మీరు నేను కలిసే పని చేయాలి, మీరు నేను కలిసే ఉద్యోగం చేయాలి, మీరు నేను కలిసే వ్యాపారం చేయాలి అని ఆయనతో కలిసి ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే, నీకు ఏ అపాయం సంభవిస్తూ ఉన్నా, గర్జించు సింహం వల్ల చీకటి నిన్ను నశింపచేయాలని చూస్తూ ఉన్నా, నీకంటే ముందుగా చూసిన దేవుడు దాన్ని తప్పిస్తాడు. నీవు భయపడక్కర్లేదు. ఆయనతో కలిసి నువ్వు ముందుకు సాగుతూ ఉంటే చాలు. నీకు ఈ సెకండే తెలుసు, తర్వాత సెకండ్ తెలియదు. అయితే తర్వాత సెకండ్ కూడా తెలిసిన దేవుడు, నీ ఫ్యూచర్ తెలిసిన దేవుడు అపాయకరమైన పరిస్థితుల్లో నిన్ను తప్పిస్తాడు. ఒక ఆదివారం మా సంఘంలో ఒక సహోదరి ఏడుస్తూ సాక్ష్యం చెప్తూ ఉంది. ఏంటంటే, నేను వంట చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అలా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వంట చేస్తూ ఉన్నాను. కొంచెం సేపు అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బెడ్రూమ్లోనికి వెళ్ళి పలానా పాట పాడు అని. వెళ్ళి ఆ పాట పాడు అని ప్రేరేపణ కలగగానే నేను బెడ్రూమ్లోనికి వెళ్ళగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటి అని చూసేసరికి కుక్కర్ పేలిపోయింది. నేనున్న ప్రదేశంలోనే అది పేలిపోయింది. నేనే కనుక అక్కడ ఉంటే నా ముఖమంతా కాలిపోయేది, నా శరీరం అంతా కాలిపోయేది. నా భర్త కానీ, నా బిడ్డలు కానీ, నా వారు ఎవ్వరు కూడా లేరు అక్కడ. ఒంటరిగా ఉన్నాను నేను. అయితే నేను నమ్మిన దేవుడు మాత్రం నాతో ఉన్నాడు. అందరూ విడిచి వెళ్ళిపోయిన ఆయన మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోలేదు. నాకు జరుగుతున్న ప్రమాదం నాకు తెలియదు, కానీ నా దేవునికి తెలుసు. అందుకే ఆయన నన్ను ప్రేరేపించాడు. ఆయన నమ్ముకున్న నన్ను భయంకరమైన ప్రమాదం నుండి తప్పించాడు. ఈరోజు ఈ విధంగా నేను సాక్ష్యం చెప్తున్నానంటే, నేను నమ్మిన నా ప్రభువుని బట్టి మాత్రమే, ఆయన బట్టి నేను బ్రతికి ఉన్నానని ఆ తల్లి సాక్ష్యం చెప్తూ ఉంది. వంట చేస్తూ ఉంది, కానీ గొప్ప దేవునితో కలిసి చేస్తూ ఉంది. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను తప్పించలేకపోవడానికి ఆయన అసమర్థుడు కాదు. నీకు తెలిసినట్లుగా ఆయనకి ఈ రోజు మాత్రమే తెలియదు, ఈ సెకండ్ మాత్రమే తెలియదు, రేపు కూడా తెలుసు. పూర్తిగా తెలిసిన ప్రభువు నిన్ను తప్పించగలుగుతాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, బాధలో, కష్ట నష్టంలో, తప్పించబడలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, అయితే ఈ లోకక్షేమం కొరకు, పరలోక భాగ్యం కొరకు నీవు నమ్మేది ఎవరిని? అన్నీ బాగున్నప్పుడు నా దేవుడు గొప్పవాడు అంటున్నావేమో, దేవుడు నమ్ముతున్నాను అంటున్నావేమో. అయితే కష్టం రాగానే ఇంకా దేవుడు కార్యం చేయలేదు అనిపిస్తుండగా, అంతవరకు నీతో ఉండి నడిపించిన ప్రభువుని విడిచిపెట్టి, ఆయన నమ్మకత్వాన్ని విడిచిపెట్టి నీ నమ్మకాన్ని వేరే వాటిపై ఉంచుతున్నావేమో. అయితే తరతరాలుగా, యుగయుగాలుగా తన నమ్మకత్వాన్ని నిరూపిస్తూ నిలబెట్టుకుంటూ ఉన్న దేవుని నమ్ము. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక అని. కాబట్టి నమ్మదగిన వాణిని నమ్ము. నరులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
నీవు దేవుని నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇక ఏ విషయానికి భయపడొద్దు. ఆలస్యమైందని ప్రభువుని విడిచిపెట్టొద్దు. నీవు నమ్మిన ప్రభు నిన్ను తప్పక విడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించండి. ఆయనలో నిలిచి ఉండండి. ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. వాగ్దానం నమ్ముతున్నట్లయితే ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మరలా నిన్ను స్తుతించడానికి తరుణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను తప్పక విడిపిస్తాను, తప్పిస్తాను. నా దగ్గర నుండి దూరం అయిపోవద్దు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నీకు సహాయం చేయడానికి, నిన్ను విడిపించడానికి నా దూతలు నీకు తోడుగా ఉంచానని ఈరోజు వాగ్దానం చేశారు. మీరు మాట్లాడలేదని, మీరు కనిపించలేదని, మీరు జవాబు ఇవ్వలేదని ఎంతమంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో తండ్రి, నీకు దూరంగా ఉండి ఏమీ చేయలేరయ్యా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వానికంటే నువ్వు గొప్పవాడు. ఈ లోకాన్ని ఏలుతున్న దురాత్మ చీకటి శక్తులన్నిటికంటే గొప్పవాడు నైనా. వాటన్నిటి నుండి విడిపించగల శక్తి నీకు మాత్రమే ఉంది. మరలా మాట్లాడండి అయ్యా, తిరిగి దర్శించండి, తిరిగి ప్రేరేపించండి నాయన. ఎవ్వరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని మీరు కోరుకుంటున్నారు. నీకు దూరంగా ఉన్నందువల్ల హృదయంలో నెమ్మది లేక, శాంతి లేక, నిరీక్షణ లేక నలిగిపోతున్నారు. పరిశుద్ధాత్ముడా, మరలా మాట్లాడి తిరిగి నీ బిడ్డలుగా చేసుకోండి, మీరు చేర్చుకోండి నాయన. ఎంతమంది అయితే విశ్వాసంతో ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. అనేక మంది శోధనలో, సమస్యల్లో ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నా, ప్రతి మెసేజ్ మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నాను. వారి సమస్య ఎంత పెద్దదైనా నీకంటే గొప్పది కాదయ్యా. నీకు సాధ్యపడింది ఒక్కటి కూడా లేదయ్యా. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారు. నమ్మిన వారందరి జీవితాల్లో ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక, ప్రతి శోధన నుండి తప్పించబడుదురుగాక, ప్రతి వ్యాధి నుండి తప్పించబడుదురుగాక, ప్రతి ఆర్థిక బంధకం నుండి తప్పించబడుదురుగాక, ప్రతి కోర్టు కేసు నుండి తప్పించబడుదురుగాక, అప్పు బాధలన్నిటి నుండి తప్పించబడుదురుగాక, లోటు సమస్య లేమి ఏదైతే ఉందో ప్రతి దాని నుండి తప్పించబడుదురుగాక. వారికి అక్కరగా ఉన్నవన్నీ కూడా మీరు తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, సామాజికంగా లేవనెత్తండి. నిందలు, అవమానాల నుండి లేవనెత్తండి అయ్యా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకండి అయ్యా అని శక్తితో నింపండి నైనా. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాలు జరిగిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. స్వంత గృహాలైన బిడ్డల జీవితాలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. గర్భంతోనే బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మాత్మి కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నమ్ముకుని ఉన్నావు, భయపడొద్దు, తప్పక తప్పిస్తాడైనా. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కొరకైనా కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.